ఈ ఆర్థిక వ్యవస్థని గాల్లో పెట్టి జీతాలు ఇస్తా ఉన్నాం. వాటితో పాటు రైతు భరోసాకి 7,625 కోట్లు కట్టాము అధ్యక్ష. రైతు రుణమాఫీకి అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి అప్పులకు సంబంధించిన ఆ అప్పులు కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి 20,617 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ని మా ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాము అధ్యక్ష. రైతుల్ని వ్యవసాయ పరంగా ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పరిస్థితిని నిలబెట్టడం కోసమే ఇచ్చినటువంటి మాట ప్రకారం అధ్యక్ష వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014 నుంచి 18 వరకు 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా పెరిగినటువంటి వడ్డీ చూస్తే చివరికి ఆ వడ్డీకే వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి తప్ప అసలు అట్లాగే ఉండిపోయింది అధ్యక్ష. 2018 నుంచి 23 వరకు కూడా మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 సంవత్సరాలు చేయకుండా చివరి సంవత్సరంలో అరకొరకు కొద్ది చేసి దానికి వదిలేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అధిక బడ్జెట్తో ఈ రాష్ట్రాలు మీకు అప్పచెప్తే 4 కాదు 10 సంవత్సరాల్లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేనటువంటి వీళ్ళు మేము 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరంలోనే 20,000 కోట్ల రూపాయలని 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రజల కోసం నిలబడ్డాం అధ్యక్ష, రైతుల కోసం నిలబడ్డాం. అట్లాగే అధ్యక్ష అట్లాగే అధ్యక్ష సరే అధ్యక్ష ఈ రుణమాఫీకి సంబంధించి మేమేమో ఈ చేసేటప్పుడు రాష్ట్ర ఆస్తుల్ని అమ్మలేదు అధ్యక్ష. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లేకపోతే హైదరాబాద్ రింగ్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఎవరికో లీజుకి చేయలేదు అధ్యక్ష. లేకపోతే హైదరాబాద్ నగరాన్ని సగం పన్నులు మీరు వసూలు చేసుకోండి 30 ఏళ్ళు తర్వాత ఇప్పుడు అదేదో మాకు కట్టండి అని ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళలా అవేమీ చేయకుండానే మేము ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చేయూతకే 11,382 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి వాళ్ళు చాలా పెండింగ్ పెట్టిపోతే 890 కోట్ల రూపాయలు బిల్లులు క్లియర్ చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష. ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఈ రాష్ట్రం అమలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బులు కూడా ఏదో పెండింగ్ పెట్టట్లా మళ్ళీ మేము సివిల్ సప్లైస్కి 442 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. అట్లాగే గృహజ్యోతి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా 200 యూనిట్ లోపలనే వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం మార్చి నెల నుంచే ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో 200 యూనిట్ లోపల కరెంటును వాడుకుంటున్నారు వాళ్ళందరికీ ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. 0 బిల్లు ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. పెండింగ్ పెట్టలేదు అధ్యక్ష. మేము అప్పు పెట్టలే వాళ్ళకి డిస్కమ్లకి. మేము 1,234 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రతి నెల కడుతూనే ఉన్నాం అధ్యక్ష. అట్లాగే పవర్ సబ్సిడీ అధ్యక్ష వ్యవసాయానికి సంబంధించి రైతులకు క్వాలిటీ పవర్ ఇవ్వాలనే మా పేటెంట్ ఏదైతే ఉందో ఉచితంగా రైతులకి కరెంట్ ఇచ్చేటువంటి వ్యవసాయానికి సంబంధించిన కరెంట్ని క్వాలిటీ పవర్ ఇస్తూ వాళ్ళకి ఇబ్బంది